ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ధర్నా కాసేపట్లో ప్రారంభం కానుంది। ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ నాయకులు పాల్గొననున్నారు। ఈ కార్యక్రమంలో ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని ర్యాలీ నిర్వహించనున్నారు। సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు। భారతదేశ ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం। ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ధర్నా కాసేపట్లో ప్రారంభం కానుంది। ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ నాయకులు పాల్గొననున్నారు। ఈ కార్యక్రమంలో ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని ర్యాలీ నిర్వహించనున్నారు। సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు। శ్రీనివాస్, ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ ఆధ్వర్యంలో కూడా గన్ పార్క్ నుండి ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేపడుతున్న పరిస్థితి। సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడికి గన్ పార్క్ దగ్గరికి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికి చేస్తున్నారు। మరికొద్దిసేపట్లో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చేస్తున్నారు। భట్టి విక్రమార్క చేస్తున్నట్ట ఈడీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్ళి అక్కడ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేపడతారు। ప్రధానంగా ఏదైతే అదానికి సంబంధించిన షేర్ల కృత్రిమ షేర్లు అంటే క్రియేట్ చేసి దానికి సంబంధించి ఏదైతే అవకతవకలకు పాల్పడ్డాది సెబీ చైర్మన్ వెంటనే మాధవి రాజీనామా చేయాలి। అదేవిధంగా అదాని కృత్రిమ షేర్లకు సంబంధించిన కూడా అంశంలో కూడా ఏదైతే మార్కెట్ లో సెబీ చైర్మన్ కు, అదేవిధంగా ఆమె భర్తకి కూడా ఏదైతే ఈ షేర్లు వాటా ఇచ్చినట్టు కూడా అమెరికాకు చెందిన ఈడెన్ బర్గ్ సంస్థ ఆరోపిస్తుంది। ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పార్లమెంట్ కమిటీ వేసి విచారణ చేపట్టాలి, అదేవిధంగా దోషులు చట్టంగా శిక్షించాలంటూ కూడా రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు। అదేవిధంగా జయరాం రమేష్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి। ఈ నేపథ్యంలో కూడా కేంద్ర స్పందించలేదు, మోడీ కూడా స్పందించలేదు। ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జేపీసీ చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపడుతున్నాయి। ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఈ ఆందోళనని కాంగ్రెస్ టీపీసీ ఆందోళన చేపట్టిన పరిస్థితి। ఖచ్చితంగా ఏదైతే జేపీసీ ఏర్పాటు చేసి సెబీ చైర్మన్ పై కూడా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఏదైతే కృత్రిమ ఆస్తులను క్రియేట్ చేసి దేశ సంపదకి నష్టం వాటి చేసినటువంటి అదానిపై కూడా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా సెబీ చైర్మన్ పై చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఏదైతే దేశ ప్రజలకు న్యాయం చేయాలంటూ కూడా జేపీసీ వేసి విచారణ చేపట్టాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు నెరవేర్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ గన్ పార్క్ నుండి మరికొద్ది సేపట్లో కూడా ఏదైతే ఈడీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి। ఈ క్రమంలో ఇక్కడికి మద్దతు తుమ్మల నాయకులతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా గత మరమంత్రి సీతక్క, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా చేరుకున్న పరిస్థితి। మరి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ చేరుకుంటున్నారు। మొత్తం కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా గన్ పార్క్ దగ్గరికి చేరుకుంటున్నారు। మరికొన్ని చెప్పిన డిప్యూటీ సీఎం ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఏదైతే ఇతర కార్యక్రమాల వల్ల రేవంత్ రెడ్డి వచ్చినది మాత్రం స్పష్టత లేదు, కాబట్టి ఏదైతే డిప్యూటీ సీఎం ఒకవేళ రేవంత్ రెడ్డి ఇక్కడికి హాజరు కాకపోతే డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, ఇక్కడి నుంచి బయలుదేరి ఈడీ వరకు కొనసాగుతుంది। ఈడీ ఆఫీస్ ముందు పనిచేస్తున్న ధర్నా కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి। ఈ నేపథ్యంలో ఇక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అయితే వెనుపాటు చేస్తున్నారని చెప్పొచ్చు। థ్యాంక్ యూ శ్రీనివాస్।